ఓకే, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సూపర్బ్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈరోజు మనం ఆ డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం. అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, అప్లై చేయడమెలా, ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ఇదిగోండి, ఇదే ఆ అఫీషియల్ నోటిఫికేషన్. చూడ్డానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ అస్సలు టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇందులో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని మనం సింపుల్గా బ్రేక్డౌన్ చేసి అర్థం చేసుకుందాం. ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా సరే మన కన్ను ముందుగా వెళ్లేది శాలరీ మీదే కదా. అవును. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మంత్లీ కన్సాలిడేటెడ్ పే వచ్చేసి 30,000 రూపాయలు. ఒక మంచి స్టార్టింగ్ అనే చెప్పొచ్చు. సరే, శాలరీ విషయం పక్కన పెడితే అసలు ఈ జాబ్ ఏంటి, ఎక్కడ, ఎవరి కోసం, ఈ బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఇప్పుడు. ఓకే, ఈ పోస్ట్ పేరొచ్చేసి ప్రాజెక్ట్ లింక్డ్ పర్సన్. ఇది కోల్కతాలో ఉన్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో, అది శాంప్లింగ్ అండ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ యూనిట్లో అన్నమాట. వీళ్ళొక రీసెర్చ్ కమ్ సర్వే స్టడీ కోసం మొత్తం 5 పోస్టులను భర్తీ చేస్తున్నారు. రైట్, ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. అంటే ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఈ వివరాలు వింటే దీనికి మనం ఎలిజిబుల్ అవుతామా లేదా అన్నదొక క్లారిటీ వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టాటిస్టిక్స్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఒకవేళ అది లేదనుకోండి, పర్లేదు, ఎంసీఏ చేసిన వాళ్ళు గానీ లేదా డేటా సైన్స్లో ఎంఎస్సీ చేసిన వాళ్ళు గానీ అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం మీద 3 ఆప్షన్లున్నాయి. చూడండి, కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, కొన్ని టెక్నికల్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. ఎస్పీఎస్ఎస్ కానీ ఆర్ సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడంలో ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. దానితో పాటు వెబ్ బేస్డ్ పోర్టల్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ మీద కూడా మంచి అవగాహన ఉండాలి. ఓకే, ఇప్పటివరకు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అనిపిస్తే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ఎలా పంపించాలి అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూసేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి, జస్ట్ 4 స్టెప్స్. ఫస్ట్, పర్సనల్, అకాడమిక్, ఎక్స్పీరియన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. సెకండ్, కావలసిన సర్టిఫికెట్స్ అన్నీ స్కామ్ చేసి పెట్టుకోవాలి. థర్డ్, SOS@easycle.ac.in ఈ ఈమెయిల్ ఐడికి అప్లికేషన్ మెయిల్ పంపించాలి. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్, డెడ్లైన్లోపు పంపించడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఏమేం డాక్యుమెంట్ స్కాన్ చేసి పంపించాలి? ఇక్కడొక చెక్లిస్ట్ ఉంది చూడండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ గాని, ఓటర్ ఐడి గాని, పాన్ కార్డ్ గాని ఒకటి, 10th క్లాస్ నుంచి ఇప్పటివరకు ఉన్న అన్ని అకాడమిక్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, ఇంకా ఒకవేళ వర్తిస్తే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం డెడ్లైన్. అప్లికేషన్స్ పంపడానికి లాస్ట్ డేట్ February 28, 2026. ఈ డేట్ ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఒక్క రోజు లేట్ అయినా అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు. సో జాగ్రత్త. సరే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం. ఈ సెక్షన్లో మనం కాంట్రాక్ట్కి సంబంధించిన కొన్ని కీ డీటెయిల్స్, అంటే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ అపాయింట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే April 1, 2026న. ఇది వచ్చే ఏడాది March 31, 2027 వరకు ఉంటుంది. అంటే ఇనీషియల్గా 1 year అన్నమాట. అయితే పర్ఫార్మెన్స్ బావుండి ప్రాజెక్ట్కి ఫండింగ్ కంటిన్యూ అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే February 28, 2026 నాటికి 35 ఏళ్లు దాటకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్, ఇంకా ఎక్సెప్షనల్ టాలెంట్ ఉన్న వాళ్లకి, వీళ్లందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది నోటిఫికేషన్లో ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏమర్థమవుతోందంటే ఇది ప్యూర్లీ ఒక టెంపరరీ ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్ మాత్రమే. దీన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో ఐఎస్ఐలో పర్మనెంట్ జాబ్ కోసం క్లెయిమ్ చేసే రైట్ అస్సలుండదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద వివరాలు ఇవే. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న. ఇలాంటి టెంపరరీ రీసెర్చ్ పొజిషన్స్ ఒక లాంగ్ టర్మ్ అకాడమిక్ లేదా డేటా సైన్స్ కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. బహుశా ఇది కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు, ఫ్యూచర్ కెరీర్కి ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ కూడా కావచ్చు.